ఆల్రెడీ ఈరోజు బైసా పట్టణంలో సివిల్ సప్లై హమాలి కార్మికులు గత 7 రోజులుగా నిరావాదిక సమ్మెను చేస్తూ ఉన్నారు. నిరావాదిక సమ్మె జీవ విడుదల చేయడానికి సంబంధించినటువంటి ఏదైతే కూలీ రేట్లు పెంచాలని, గతంలో చేసినటువంటి జీవోని విడుదల చేయాలని చెప్పి, తదితర డిమాండ్లన్నింటినీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి ఏదైతే హమాలి కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారో దానికి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఈరోజు మద్దతు తెలియడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఈ హమాలి కార్మికులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై ఆఫీస్లో ఏదైతే గోదాములలో చాలా కాలం నుండి పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కనీసం హమాలి కార్మికులను గుర్తింపు అనేటువంటిది కూడా ఇప్పటివరకు లేకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్మికుడు, కూలీ ప్రతి ఒక్కరు బాగుపడతారని చెప్పి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. కానీ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నప్పుడు వాళ్లకు కనీసం రేట్లు పెంచాలని చెప్పి కానీ, వాళ్లకు బట్టలు ఇవ్వాలని కానీ, యూనిఫామ్ ఇవ్వాలని కానీ, ఐడెంటి కార్డు ఇవ్వాలని కానీ, పిఎఫ్ ఇవ్వాలని కానీ, ఇలాంటివి కూడా అసలు ఇప్పటివరకు కనీసం చర్చించలేదు. ఎందుకనంటే 100 రోజులు పనిచేసినటువంటి ప్రతి కూలీకి ఈరోజు పిఎఫ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీడీ కార్మికులు 100 రోజులు పనిచేస్తే వాళ్ళకు పిఎఫ్ పెడతా ఉన్నారు. కానీ ఈరోజు ఈ కార్మికులందరూ గత కొన్ని సంవత్సరాలుగా పిఎఫ్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇలాంటి చాలా ఇంకా అంటే ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం కోసం కావచ్చు, ఇలాంటి చాలా సౌకర్యాలు కూడా మనకు కల్పించాల్సిన అవసరం ఉంది. వాటన్నింటినీ కూడా వెంటనే ప్రభుత్వము కూలీ రేట్లకు సంబంధించినన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి జీవో ఏదైతే 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోని వెంటనే విడుదల చేసి హమాలి కార్మికుల దృష్టి ఆలోచన చేయాలి. ఎందుకంటే పెరిగిన ధరలకు అనుకూలంగా 20 పైసలు, 30 పైసలు, ₹1, ₹2 ఇట్లా పెంచడం కాకుండా పూర్తి స్థాయిలో వీళ్ళకి భద్రత కల్పించే విధంగా కూలీలను పెంచాలని చెప్పి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము జనసేన పార్టీకి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో వీళ్ళు చేసేటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.